భూభారతి చట్టంలో అధికారాలను వికేంద్రీకరించడం వల్ల పారదర్శకతతో చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డి అన్నారు. ధరణిలో అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కావటం వల్ల అధికారాలు దుర్వినియోగం అవ్వడమే కాకుండా రైతుల సమస్యలను పరిష్కరించుకునేందుకు తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ రైతులు తిరగాల్సి వచ్చేదని అన్నారు. భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం ఆయన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధరణిలోని సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో అనేక మంది మేధావులతో చర్చించి సమావేశాలు ఏర్పాటు చేసి చిత్తశుద్ధితో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. భవిష్యత్తులో భూభారతి చట్టాన్ని సైతం సవరించే వెసులుబాటును చట్టంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూభారతి చట్టం వల్ల రైతుల సమస్యలన్నీ తీరిపోతాయని, ముఖ్యంగా తహసీల్దార్ వద్దనే 80% సమస్యలు పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ ఎవరికైనా భూ సమస్యలు ఉన్నట్లయితే తీర్చేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని వెల్లడించారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మాడుగులపల్లి మండలంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా వైవాటా, మిస్సింగ్ సర్వే నెంబర్ల సమస్యలు ఉన్నాయని, ధరణిలో ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం కాలేదని, రైతులు పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. గతంలో అసైన్మెంట్ భూములకు పరిష్కారం దొరకలేదని, భూభారతి చట్టంలో వికేంద్రీకరణ ద్వారా ప్రజల ముందుకే పరిపాలన వచ్చిందని, అలాగే అప్పీల్ అధికారం కూడా భూభారతిలో ఉందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. భూభారతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, కులగణన, వర్గీకరణ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూభారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. రైతు మోఖా మీద ఉండడంతో పాటు సరైన ఆధారాలు ఉంటే భూములకు ఎలాంటి డోకా లేదని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పాలనాధికారితో పాటు ప్రతి రెవెన్యూ విలేజ్ కు లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమించనున్నదని తెలిపారు. గతంలో పహానీ పోతే సమస్య పరిష్కారం అయ్యేది కాదని, భూభారతిలో ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, అయితే రైతులు సరైన రికార్డులు ఇవ్వడంతో పాటు మోఖా మీద ఉండాలని తెలిపారు. అలాగే రుణాలు పొందేందుకు రైతులు సాగు చేసుకుంటున్న భూముల ఖాతాలో సంతకం చేసి ఉండాలని, రుణం పొందేందుకు ఎలాంటి భూమి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ పోర్టల్లో ఉన్న వివరాల ఆధారంగా రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మాడుగులపల్లి మండలానికి త్వరలోనే కేజీబీవీ భవనం, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ అశోక్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, మాజీ జెడ్పీటీసీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.